ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క జీవము కలిగిన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీ కృప చూయించారు నాయన. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు అయా. మాకు మంచి నిద్రను దయచేశారు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలమున మరొక నూతనమైనటువంటి ఈ దినములో మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈరోజు మాది కాదు అని గుర్తెరిగి మీకోసం జీవించే వారిగా మా అందరిని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 4వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఈ రోజున మమ్మల్ని కాపాడగలిగేది, మాకున్న సమస్యల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగేది, మాకున్న బలహీనతల్లో నుంచి మాకు స్వస్థత ఇవ్వగలిగేది, అయా మా కుటుంబంలోని ఇబ్బందులు సమస్యల నుంచి మాకు ప్రశాంతతను దయచేయగలిగేది కేవలము నీవు మాత్రమే తండ్రి. అవునయ్యా, మేము ఈ లోకం వైపు ఈరోజు చూడకుండా మీ వైపు చూడడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని రక్షించువాడవు నువ్వు ఉండగా మేము దేనికి ఈరోజు భయపడకుండా విశ్వాసముతో అడుగులు వేయడానికి, ధైర్యము కలిగి ఈ లోకంలో సంచరించడానికి సహాయము దయచేయమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయం కాలమున లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయనా. కృప దయచేయండి, వారు అనుకున్న కార్యాలను నెరవేర్చండి, వారి తలంపులను స్థిరపరచండి, వారికి ప్రతి ఒక్క విషయంలో తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా, చేస్తున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. వెళుతున్న వస్తువున్న ప్రతి మార్గమును కూడా ఆశీర్వదించండి. ఏ బిడ్డకు ఏ అపాయము, ఏ ప్రమాదము, ఎటువంటి సమస్య మార్గములో జరగకుండా రాకుండా కృప దయచేయండి నాయన. సురక్షితముగా వారు మరలా వారి వారి ప్రాంతాలకు, గమ్య స్థానాలకు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించండి నాయన. అయ్యా, ఈ రోజున పనులను కూడా దీవించండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు అన్నిటిలోనూ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నూరంతలుగా ఫలింప చేయండి నాయన. వారికి ఏ ఆటంకం ఈరోజు రాకుండా, ఎవరు వారిని అడ్డుకోకుండా మంచి జ్ఞానముతో, వివేచనతో అయా వారు ముందుకు సాగే కృప దయచేయమని, అయా నూతనమైన కార్యాలు బిడ్డలు ప్రారంభిస్తూ ఉండంగా వారికి మీ దీవెనలు దయచేయమని, ఆగిపోయిన కార్యాలను బట్టి బాధపడుతూ ఉండంగా వాటిని మరలను పునరుద్ధరించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్లో, చెకప్స్లో, డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో తండ్రి మీ కృపా సహాయమును వారికి అనుగ్రహించండి. ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని రిపోర్ట్స్ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధముగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళుతున్నారు నాయన. అయా, మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము అనుగ్రహించండి నాయన. అదే రీతిన ప్రభువా, ఎవరికి ఏ లేమి లోటు లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన భోజనమును, కావలసిన ఆరోగ్యమును, కావలసిన ఆత్మీయ శక్తిని, జ్ఞానమును మీరే దయచేయండి. అయా, అప్పులు అనే సమస్య ఎవరికి లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈ రోజున తండ్రి మా మాటల వలన, మా క్రియల వలన, మా కనుచూపు వలన, మా ప్రవర్తన వలన మేము మీ నామాన్ని అవమానపరిచే విధంగా ఉండకుండా కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఎవరు కూడా లోకం మాయలో పడిపోకుండా, పాపము వైపు చూడకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా మంచి వాక్య జ్ఞానం వారికి దయచేయండి తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు నాయన బిడ్డలకు
ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా ఈ రోజంతా మీ కాపుదల కంచె ప్రతి బిడ్డకు దయచేయమని, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. మేమును తండ్రి కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.